హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో 10th క్లాస్ 8th చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్ నుండి. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ 8.2 నుండి 6th ప్రాబ్లం అండ్ 7th ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకుందాము. సో క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏబిసిడి పీక్యూఆర్ పెర్పెండిక్యులర్ టు బీడీ, ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, సిడి ఈజ్ ఈక్వల్ టు వై అండ్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు జెడ్. ప్రూవ్ దట్ ఇది ఇచ్చారు. సో ఈ డయాగ్రామ్ కూడా క్వశ్చన్లోనే ఇచ్చారు. అయితే మనకి క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్ డయాగ్రామ్ని ఒకసారి చూస్తే కనుక ఏబిసిడి పీక్యూ ఆర్ పెర్పెండిక్యులర్ టు బీడీ. సో ఈ మూడు కూడా బీడీకి పెర్పెండిక్యులర్గా ఉన్నాయి. అంటే యాంగిల్ అనేది ఈ మూడింటికి మరియు బీడీకి యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees. సో ఇది 90 degrees సింబల్ ఆల్రెడీ మన క్వశ్చన్ కూడా ఇచ్చేసారు. రైట్ యాంగిల్ అన్నా పర్వాలేదు. అండ్ ఏబీ యొక్క లెంత్ ఎక్స్. యాక్చువల్లీ లెంత్ కదా, మరి సెంటీమీటర్స్ మీటర్స్ ఇవ్వాలి కదా అని అనుకోవచ్చు మీరు. ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదండి. మనం పర్టికులర్గా లెంత్స్కి మనం లెంత్ ఏమీ కనిపెట్టట్లేదు. జస్ట్ ఒక కండిషన్ ప్రూవ్ చేస్తున్నాం కాబట్టి సెంటీమీటర్స్ మీటర్స్ అనేది మనకి ఇవ్వడం జరగలేదు, అందుకని. ఓకేనా? సో ఏబీ ఎక్స్ అన్నారు, సిడి ఇది వై అండ్ పీక్యూ జెడ్. సరే, గివెన్ అని చెప్పి ఇక్కడ నుండి ఈ ఫస్ట్ లైన్ అంతా రాసేయండి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రిక్వైర్ టు ప్రూవ్ ఇది రాసేయండి. మనం ఏం ప్రూవ్ చేయగలుగుతో అది. ఇప్పుడు ప్రూఫ్ చూద్దాం. ఇది చాలా చాలా ఈజీ అండి. మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఇందులో మనకి మెయిన్ ట్రయాంగిల్స్ 2 ట్రయాంగిల్స్ కనబడుతున్నాయి. అఫ్కోర్స్ చాలా ట్రయాంగిల్స్ కనబడుతున్నాయి ఇందులో. బట్ మెయిన్ ట్రయాంగిల్స్ 2 ట్రయాంగిల్స్. అవి ఏంటంటే ఫస్ట్ దీనికి వచ్చేయండి. ఇదంతా ఒక ట్రయాంగిల్ అండ్ ఇంకొక మెయిన్ ట్రయాంగిల్ ఇది. ఓకేనా? ఇప్పుడు మనం ఒక్కొక్క ట్రయాంగిల్ని కన్సిడర్ చేస్తాం. అంటే 2 మెయిన్ ట్రయాంగిల్స్ అని చెప్పాను కదా. అందులో ఫస్ట్ దీన్ని కన్సిడర్ చేద్దాం, దీన్ని. అప్పుడు నెక్స్ట్ కేసులో ఈ ట్రయాంగిల్ని కన్సిడర్ చేసి మన కండిషన్స్తో ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ ఫ్రమ్ ద గివెన్ డయాగ్రామ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి ఈక్వల్ టు 90 degrees. అంటే పెర్పెండిక్యులర్ అని చెప్పారు కదా. సో మనకి కొంచెం ఇంకా క్లారిటీగా అర్థం అవ్వడం కోసం ఆ విధంగా రాశాను. అంటే బి దగ్గర, క్యూ దగ్గర, డి దగ్గర 90 degrees అన్నట్టు. అండ్ ఈ 3 యాంగిల్స్ కూడా ఈక్వల్. ఓకేనా? ఇప్పుడు ఈ 3 బీడీకి పెర్పెండిక్యులర్గా ఉన్నాయి. అంటే ఈ 3 కూడా ఎలా ఉంటాయండి? ప్యారల్గా ఉంటాయి. ఎందుకంటే అలా ప్యారల్గా ఉంటేనే ఈ పెర్పెండిక్యులర్ కండిషన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక గ్రౌండ్ ఉన్నది. సో 3 పోల్స్ ఈ విధంగా ఉన్నాయి. గ్రౌండ్కి పోల్స్కి మధ్య యాంగిల్ అనేది 90 degrees అని అన్నాడు. సో 90 degrees అన్నాడు అంటే కంపల్సరీగా ఇలాగే ఉండాలి. ఇలా ఉన్నాయి అంటే దట్ మీన్స్ ప్యారల్గానే ఉండాలి. ఓకేనా? సో దట్ ఏబి ప్యారల్ టు పీక్యూ ప్యారల్ టు సిడి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నుంచి మనకి ప్రాబ్లం. అదే ప్రాబ్లం అంటే ప్రూఫ్లో కన్సిడర్ ట్రయాంగిల్ బీక్యూపీ అండ్ ట్రయాంగిల్ బీసీడీ. మెయిన్ ట్రయాంగిల్ అని చెప్పాను కదండి, బీసీడి. దీన్ని కన్సిడర్ చేయండి. దాన్ని చూస్తే బీసీడీ అనేది ఒక పెద్ద ట్రయాంగిల్. అందులో మళ్ళీ ఉన్న చిన్న ట్రయాంగిల్ ఏంటి? బీపీక్యూ. సో నేను ఈ 2 ట్రయాంగిల్స్ని కన్సిడర్ చేస్తాను. ఏంటి? బీసీడీ అనేది ఒక పెద్ద ట్రయాంగిల్. ఆ పెద్ద ట్రయాంగిల్ ఇక్కడ వేసాను. అండ్ ఈ బీసీడీ ట్రయాంగిల్లోనే ఇంకో చిన్న ట్రయాంగిల్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఏంటది? బీపీక్యూ. ఓకేనండి, అది నేను ఇక్కడ వేసాను. ఈ రెండింటిని కన్సిడర్ చేయమని చెప్తున్నాను. ఓకే, సో కన్సిడర్ చేసాము. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి. ఇక్కడ యాంగిల్ బిఏ, ఈ ట్రయాంగిల్లో కూడా, ఈ ట్రయాంగిల్లో కూడా యాంగిల్ బి. ఈ డయాగ్రామ్ మర్చిపోండి, ఈ 2 చూడండి. అంటే ఈ 2 యాంగిల్స్ ఈక్వలే కదా. సో యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ బి. సో దట్ ఈస్ ద కామన్ యాంగిల్. రెండు ట్రయాంగిల్స్కి కామన్ యాంగిల్ కాబట్టి అది ఈక్వల్. నెక్స్ట్ యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. ఎందుకు? ఇచ్చిన డయాగ్రామ్ ప్రకారంగా మనం ఆల్రెడీ రాసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా. సో గివెన్ పెర్పెండిక్యులర్ అని ఇచ్చారు కాబట్టి. అంటే ఇక్కడ 2 ట్రయాంగిల్స్లో మనము ఈ 2 యాంగిల్స్, ఈ యాంగిల్, ఈ యాంగిల్, ఈ యాంగిల్, ఈ యాంగిల్, అంటే 2 యాంగిల్స్, 2 ట్రయాంగిల్లో 2 కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అని చూపిస్తే, కరస్పాండింగ్ యాంగిల్స్ అని కాదండి, ఏ ఒక 2 యాంగిల్స్ ఈక్వల్ అని చూపిస్తే ఆటోమేటిక్గా మనము బై యాంగిల్ క్రైటీరియన్ ఈ 2 ట్రయాంగిల్స్ మనం సిమిలర్ అని ప్రూవ్ చేసేయచ్చు. ఓకేనా? ఈజీ మెథడ్ మాట ఇది. యాంగిల్స్ని బేస్ చేసుకుని 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చూపించాలి అంటే. సో బై ఏ క్రైటీరియన్ ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని మనకి తెలిసింది. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే కంపల్సరీగా కరస్పాండింగ్ సైడ్స్ కూడా ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో అనేది సేమ్ ఉంటుంది. కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్గా రాశాను. కరస్పాండింగ్ సైడ్స్ అంటే బీపీ బై సిబి లేదా బీపీ బై బీసీ, ఏదైనా ఒకటేనండి. ఈక్వల్ టు బీక్యూ బై బీడీ ఈక్వల్ టు పీక్యూ బై సిడి. ఓకేనా? ఇక్కడ మనకి దీంతో పని లేదు, పీబీ బై బీసీతో పని లేదు. ఎందుకంటే
మనకిప్పుడు ఎక్స్‌కి, వైకి సంబంధించింది మనం ప్రూవ్ చేయాలి. ఆ సైడ్ ఉన్నదేంటి? పీక్యూ అండ్ సీడీ. అంటే పీక్యూ, సీడీ ఉండాలి కంపల్సరీగా. ఇంకోటి మరి ఈ బీక్యూ, క్యూడీ కూడా మనకి అవసరం లేదు కదా! మరి దీన్ని కూడా తీసేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. మనకి దీని ద్వారా క్లూ వస్తదండి. ఎందుకంటే ఈ బీడీలో బీక్యూ ఉంది. అవునా? బీడీలో బీక్యూ ఉంది. కాబట్టి సో, మనకి ఫర్దర్‌గా సింప్లిఫికేషన్‌లో యూజ్ అవుతది కాబట్టి ఈ రెండిటిని కన్సిడర్ చేయండి. కన్సిడర్ ఈ 2. ఓకే. బీక్యూ బై బీడీ ఈక్వల్ టు పీక్యూ అంటే మన క్వెషన్ ప్రకారంగా ఎంతండి? జెడ్ ఇచ్చారు. ఇదిగో పీక్యూ అంటే పీక్యూ ప్లేస్‌లో జెడ్ రాస్తున్నాను. అండ్ సీడీ అంటే వై ఇచ్చారు. సో, సీడీ ఈజ్ ఈక్వల్ టు వై. ఇదొక కండిషన్. సేమ్ టు సేమ్ ఇప్పుడు నేను ఈ ట్రయాంగిల్ తీసుకొని ఎలా అయితే చేశానో, ఇప్పుడు నెక్స్ట్ ఇది వదిలేసి ఈ పెద్ద ట్రయాంగిల్ ఉంది కదా! ఇది. దీన్ని తీసుకొని సేమ్ ఇలాగే చేస్తాం. ఓకేనా? చూడండి. ఓకే ఫ్రెండ్స్. సేమ్ టు సేమ్ అండి ఇందాక చెప్పాను కదా! ఇప్పుడు నేను ఈ ట్రయాంగిల్ క్లోజ్ చేసేయండి. అంటే ఇది లేదని అనుకోండి. ఇది మాత్రమే కన్సిడర్ చేయండి. సో, అంటే ఇది ఏబిడి. ఓకేనా? అంటే నేను వచ్చేస్తుంది మీకు. ఓకే. సో, ఎనీవే ఇది లేదనుకున్న ఓన్లీ ఇది మాత్రమే చూసుకోండి. ఏబిడి. ఇప్పుడు ఇందులో మళ్ళీని ఈ ట్రయాంగిల్ జాగ్రత్తగా చూడండి. ఇదే గమనించండి. ఏబిడిలో మళ్ళీ ఒక చిన్న ట్రయాంగిల్ ఉన్నది చూడండి. పీక్యూడి కనబడిందండి. మళ్ళీ ఇవన్నీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ పెద్ద ట్రయాంగిల్‌లో ఇది చూడండి పీక్యూడి. సేమ్ మనం ఇంతకు ముందు ఎలాగైతే చేసామో అదే. ఫస్ట్ నేను చూడండి సెపరేట్‌గా డ్రా చేస్తున్నాను. ఏబిడి అనేది ఇంకో పెద్ద ట్రయాంగిల్ అండ్ ఇందులో ఉన్న చిన్న ట్రయాంగిల్ పీక్యూడి. ఇదిగో పీక్యూడి. ఓకేనా? డయాగ్రామ్ డ్రా చేసుకున్నానా? మెజర్‌మెంట్స్ చూసుకోండి. ఏబీ ఎక్స్ అండ్ పీక్యూ జెడ్. ఓకే. ఇప్పుడు కన్సిడర్ ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ పీక్యూడి. సేమ్ కామన్ యాంగిల్ ఏంటండి ఇక్కడ? డి. సో, డి అనేది కామన్ యాంగిల్. నెక్స్ట్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ. యాంగిల్ బి, యాంగిల్ క్యూ అనేవి ఈక్వల్. ఎందుకు? ఈ రెండు 90 degrees. ఇందాక మనం క్యూగా రాసాం. సో, ఇలా రాస్తే సరిపోద్ది. ఇంక ఎక్కువ అవసరం లేదు. సో, 2 యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పేసాం కాబట్టి ఏఏ క్రైటీరియన్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ కూడా సిమిలర్. సో, సిమిలర్ అని రాసేసాం. నెక్స్ట్ సేమ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్ అని చెప్పి ఇప్పుడు తీసుకుంటున్నాం చూడండి. ఏబీ బై పీక్యూ ఈక్వల్ టు బీడీ బై క్యూడీ ఈక్వల్ టు ఏడీ బై పీడీ. ఇక్కడ మనకు అవసరం లేనిది ఏంటి? ఆఫ్కోర్స్ ఏడీ బై పీడీ. ఏడీ బై పీడీ. సో, దీంతో మనకు పని లేదు. అందుకని దీన్ని మనం ఇగ్నోర్ చేసుకుని ఈ రెండింటిని కన్సిడర్ చేస్తున్నాను. సో, ఏబీ బై పీక్యూ ఈక్వల్ టు బీడీ బై క్యూడీ. ఎందుకు పని లేదు అంటే నేను ఇందాక చెప్పాను కదండి ఎక్స్ప్లెనేషన్. ఇంకో ఏడీ అంటే ఏది? సో, ఏడీ ఇది మనకి పని లేదు. ఇందాక కూడా ఈ ట్రయాంగిల్ చేసినప్పుడు కూడా వీటితో మనం ఈ సైడ్స్తో మనం కన్సిడర్ ఏమీ చేయలేదు. ఓకేనా? సో, అది ఏబీ బై పీక్యూ ఈక్వల్ టు బీడీ బై క్యూడీ. సో, ఏబీ అంటే ఎంతండి? ఎక్స్. సో, ఏబీ ప్లేస్‌లో నేను ఎక్స్ రాసుకున్నాను. పీక్యూ అంటే ఎంతండి? ఎంత? జెడ్. సో, దట్ ఈజ్ ఈక్వల్ టు బీడీ బై క్యూడీ. సో, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. అంటే మనకి 2 క్లూస్ వచ్చినాయి. సో, ఈ రెండింటిని ఉపయోగించి మనం ప్రూవ్ చేసేయచ్చు. ఓకే. మనకి 2 క్లూస్ అయితే వచ్చినాయి కదా! ఇప్పుడు 2 క్లూస్‌ని ఉపయోగించి మనము ప్రూవ్ చేద్దాం. ఇక నేను ఏం చేస్తానంటే ఈక్వేషన్ 1ని అదే విధంగా ఉంచేసి ఈక్వేషన్ 2ని బోత్ సైడ్స్ రెసిప్రోకల్ చేస్తానండి. ఎందుకు చేస్తామంటే ఇక్కడ డినోమినేటర్‌లో బీడీ ఉంది. సో, ఇక్కడ కూడా నేను డినోమినేటర్‌లో బీడీ వచ్చేలా చూసుకుంటే తర్వాత నేను ఎడిషన్ చేయగలనా, సబ్ట్రాక్షన్ చేయగలనా నాకు ఈజీగా ఉంటది. అందుకని రెసిప్రోకల్ చేస్తున్నాను బోత్ సైడ్స్ కూడా. ఈక్వేషన్ 2ని. సో, ఈక్వేషన్ 1 నార్మల్‌గా ఉంచేయండి. బీక్యూ బై బీడీ ఈజ్ ఈక్వల్ టు జెడ్ బై వై అండ్ సెకండ్ ఈక్వేషన్‌ని బోత్ సైడ్స్ రెసిప్రోకల్ చేయండి. అంటే ఏమవుతుందండి? క్యూడీ బై బీడీ ఈజ్ ఈక్వల్ టు జెడ్ బై ఎక్స్. ఓకేనా? ఇప్పుడు నేను ఈ 2 ఈక్వేషన్స్‌ని ఏం చేస్తానంటే ఎడిషన్ చేస్తున్నాను. ఎడిషన్ చేయాలని మాకెలా తెలుస్తది అంటే మనం ఏం ప్రూవ్ చేయాలండి? 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1/z అని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో, అంటే మీకు గుర్తుండడం కోసం చెప్పే పాయింట్ ఏంటంటే సో, ఇక్కడ ఉండే ఆపరేషన్ ప్లస్. సో, ఈ రెండిటిని ప్లస్ చేస్తే మనకేమైనా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టుగా మనం ఫస్ట్ కొంచెం ఇమాజినేషన్ చేసుకుని ఆ తర్వాత ఫర్దర్‌గా చేస్తున్నామన్నమాట. అంటే నేను ఫస్ట్‌లోనే ఎలా చేస్తే వస్తది, అలా చేస్తే వస్తది అని చెప్తే మీకు అర్థం కాదు. అది చేసిన తర్వాత చూసారనుకోండి అప్పుడు మీకే క్లారిటీ వస్తది. ఓకేనా? ఇప్పుడు రెసిప్రోకల్‌గా ఎందుకు చేశాను అంటే మేబీ కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమంది అర్థం కాకుండా ఉండొచ్చు. బట్ నేను ఇప్పుడు ఫర్దర్ స్టెప్స్ వేసేటప్పుడు ఎందుకు రెసిప్రోకల్ చేశాను అనేది మీకు ఒక ఐడియా వస్తది. ఓకేనా? అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ రెండింటిని యాడ్ చేస్తున్నానండి. యాడింగ్ 1
అండ్ 2. సో 2 ఈక్వేషన్స్ని యాడ్ చేసినప్పుడు వాటి యొక్క ఎల్హెచ్ఎస్ఎస్ని యాడ్ చేయాలి, ఈక్వల్ టు పెట్టి వాటి యొక్క ఆర్హెచ్ఎస్ని కూడా యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్లో ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది యాడ్ చేయాలి ఫస్ట్. అంటే ఏమవుతుందండి మనకి బీక్యూ బై బీడీ ప్లస్ క్యూడీ బై బీడీ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఆర్హెచ్ఎస్ని యాడ్ చేయాలి. ఆర్హెచ్ఎస్ అంటే ఏమున్నది జెడ్ బై వై ప్లస్ జెడ్ బై ఎక్స్. ఇప్పుడు డెనోమినేటర్స్ 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి నేను న్యూమరేటర్స్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే ఏం రాసుకోవచ్చు, బీక్యూ ప్లస్ క్యూడీ బై బీడీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ జెడ్ అండ్ ఇక్కడ ఉంది అండ్ ఈ ఎక్స్ కూడా ఉంది. అంటే నేను ఇంకా మీకు అర్థమయ్యేగా చెప్పాలంటే జెడ్ ఇంటూ ఫస్ట్ దీన్ని నేను జెడ్ బై ఎక్స్ ప్లస్ జెడ్ బై వై అని రాసుకోవచ్చండి. 2 + 3 అని ఇచ్చిన 3 + 2 అని ఇచ్చిన ఒకటే కదా మనకి. అలాగే జెడ్ బై వై ప్లస్ జెడ్ బై ఎక్స్ అన్న, జెడ్ బై ఎక్స్ ప్లస్ జెడ్ బై వై అన్న ఒకటి, అవునా. ఇప్పుడు నేను వీటిని ఎలా రాస్తానంటే జెడ్ ఇంటూ 1/x ప్లస్ జెడ్ ఇంటూ 1/y ఎలా రాశాను ఒకసారి సింప్లిఫై చేయండి. జెడ్ ఇంటూ 1 జెడ్ బై ఎక్స్, జెడ్ ఇంటూ 1 జెడ్ బై వై, సరిపోయిందా? ఓకే. అంటే ఇలా ఎందుకు రాశానంటే మీకు కామన్ తీయడానికి, అదే కామన్ ఎలా తీసానని తెలియడం కోసం. ఇప్పుడు చూసారా ఇందాక బీడీ డినోమినేటర్లో రావడం కోసం రెసిప్రోకల్ చేశానని చెప్పాను కదా, దానికి కారణం ఇదే. ఇలా సింపుల్గా ఎడిషన్ చేయడం కోసం. ఓకే. నా ఇప్పుడు మన డయాగ్రామ్ ప్రకారంగా ఒకసారి డయాగ్రామ్ చెప్పేశాను, ఒక్క నిమిషం. సో డయాగ్రామ్ పరంగా బేస్ ఓన్లీ కిందది చూడండి సరిపోతుంది. బి మధ్యలో క్యూ మధ్యలో డి అని ఇచ్చాడు కదా. సో ఇలా ఉన్నది ఆఫ్ కోర్స్, సారీ ఇలా ఉన్నది కదా. సో ఓన్లీ కింద చూడండి టోటల్ బీడీని మనం ఎలా రాసుకోవచ్చు, టోటల్ బీడీ బీక్యూ ప్లస్ క్యూడీ కింద రాసుకోవచ్చు కదా. బీక్యూ ప్లస్ క్యూడీ, అర్థమైందండి? బీక్యూ ప్లస్ క్యూడీ అంటే ఇక్కడ బీక్యూ ప్లస్ క్యూడీ ఉంది అంటే దీని ప్లేస్లో బీడీ రాసుకోవచ్చు కదా, అవునా కదా. సో అంతే, ప్రాబ్లం అయిపోయినట్టే మ్యాక్సిమం. ఫ్రమ్ డయాగ్రామ్ BQ plus QD is equal to BD. Therefore, దీని ప్లేస్లో BD రాసేయండి. BD by BD ఈక్వల్ టు, BD అంటే కరెక్ట్. ఓకే. సో జెడ్ ఇక్కడ ఉంది కాబట్టి టోటల్గా నేను కామన్ అయితే తీస్తున్నానండి. ఇంకేం మిగులుతుంది, ఇందులో జెడ్ కామన్ తీస్తే 1/x ప్లస్ ఇక్కడ కూడా జెడ్ కామన్ తీస్తే 1/y. సో BD by BD అంటే మనకి ఆన్సర్ ఎంత అండి, 1 ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఇంటూ 1/x ప్లస్ 1/y. సో జెడ్ ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఇట్స్ ట్రాన్స్పోజ్ చేసి డివైడ్ చేస్తుంది, అంటే 1/z ఈజ్ ఈక్వల్ టు 1/x ప్లస్ 1/y. సో ఇదండి మనకి ప్రూఫ్. నెక్స్ట్ మనకి 7th క్వశ్చన్. ఇది ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ 5 లాగా ఉంటుందండి, సేమ్ టు సేమ్. అస్సలు ప్రాసెస్ అయితే అస్సలు ఏమీ చేంజ్ ఉండదు. నేను ఆల్రెడీ ఎగ్జాంపుల్ 5 కూడా చెప్పాను, అది మీరు ఒకసారి చూస్తే చాలా ఈజీగా చేసేస్తారు అసలు. ఒకసారి చూడండి. ఏ ఫ్లాగ్ పోల్ 4 meters టాల్ క్యాస్ట్ సిఏ 6 meters షాడో. ఒక ఫ్లాగ్ పోల్ ఉందంట, ఇది మీ గ్రౌండ్గా కన్సిడర్ చేయండి ఇది మొత్తానికి. సో ఇది గ్రౌండ్ అని అనుకుంటే, లేదంటే ఇక్కడ వద్దులే, అంటే ఎలా ఉంటే మళ్ళీ మీకు కొంచెం డౌట్ వస్తుంది. సో ఇది గ్రౌండ్ అని అనుకోండి, ఓకేనా. ఒక ఫ్లాగ్ పోల్ ఉందంట, ఒక పోల్ ఉందని అనుకుందాం, ఓకేనా. అదే ఫ్లాగ్ పోల్ 4 meters టాల్, అది ఎత్తు ఎంత 4 meters హైట్ అన్నాడు. క్యాస్ట్ సిఏ 6 meters షాడో, అంటే ఈ పోల్ యొక్క షాడో అంటే ఇది అనుకుందాం. దీని యొక్క షాడో ఇటు సైడే కదండి. ఫర్ సపోజ్ జస్ట్ మన ఇమాజినేషన్ కోసం ఇటుపక్క సన్ ఉందని అనుకుంటే, సో షాడో ఇటుపక్క వస్తుంది కదా. అంటే లైక్ ఇప్పుడు చూడండి నా హ్యాండ్ ఉంటే కింద షాడో వస్తుంది ఆగామంట, అంటే జస్ట్ మీరు అర్థం అవడం కోసం అంతే. సో ఇది 6 meters అంట, ఓకేనా. అట్ ద సేమ్ టైం ఏ నియర్ బై బిల్డింగ్, సేమ్ టైంలో ఒక నియర్ బై బిల్డింగ్ ఉందంట. బిల్డింగ్ కొంచెం ఎత్తుగా ఉంటుందని అనుకుందాము. క్యాస్ట్ సి షాడో ఆఫ్ 24 meters అంట దీని షాడో యొక్క లెంత్, ఓకేనా. ఇప్పుడు మనము బిల్డింగ్ యొక్క హైట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా ఇక్కడ మనం సన్ రైస్ ఇలా వస్తాయి కదా. సో సన్ రైస్ అంటే ఇలా మనకి జస్ట్ ఇమేజ్, అది ఆ రేస్ మనకి కనబడవు. బట్ కొన్ని చోట్ల చూడండి ఆ ట్రాఫిక్లో అది దుమ్మది ఎక్కువగా ఉన్నప్పుడు మనకి రే ఇలా వచ్చినట్టు అది కనబడుతూ ఉంటుంది, ఓకేనా. సో జస్ట్ అలా ఇమాజినేషన్ కోసం ఇది రేస్ అని అనుకుందాం. సో ఇది రే అని అనుకుందాం, ఓకేనా. సో ఇప్పుడు
రేస్ అనేవి కంపల్సరీ ఇలా ఉంటాయి కాబట్టి ప్యారలల్గానే ఉంటాయి. అంటే ఇది ప్యారలల్, ఇది కూడా ప్యారలల్, ఈ రెండు ప్యారలల్గా ఉంటాయి. సో ప్యారలల్గా ఉన్నాయంటే కరస్పాండింగ్ యాంగిల్స్ కంపల్సరీ ఈక్వల్. అంటే ఈ ప్యారలల్ లైన్ ఈ గ్రౌండ్తో ఎంత యాంగిల్ అయితే చేస్తుందో ఈ ప్యారలల్ లైన్ కూడా ఈ గ్రౌండ్తో అంతే యాంగిల్ చేస్తుంది. అది మీకు అర్థం అవ్వాలి అంటే నేను ఆల్రెడీ చెప్పానండి. సో రెండు ప్యారలల్ లైన్స్ని ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేస్తే దాన్ని ట్రాన్స్వర్సల్ అని అంటాము. ఇప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ సేమ్ పొజిషన్లో ఉన్న యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయని. సో మీరు దీని ప్రకారం అర్థం చేసుకున్నా పర్వాలేదు. సో ఈ రెండు ప్యారలల్ లైన్స్ అని అనుకోండి, ఇలా ఉన్నాయి కదా, అవునా? ఇది గ్రౌండ్ అని అనుకోండి. ఇది అంటే రెండింటిని ఎక్స్టెండ్ చేస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్, అంటే ఈ యాంగిల్ ఈక్వల్గా చెప్తున్నాను. ఎందుకు? ఈ రెండు సేమ్ పొజిషన్లో ఉన్న యాంగిల్స్ అంటే కరస్పాండింగ్ యాంగిల్స్, అందుకని ఆ రెండు ఈక్వల్. సో మీకు ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, మీకు జస్ట్ అర్థం అవ్వడం కోసం ఇది నేను చెప్పాను. బట్ మీరు సన్ రేస్ ఆర్ ప్యారలల్ అని చెప్పి అది రాసేసి యాంగిల్ ఈక్వల్ టు యాంగిల్ పి అని రాసేస్తే సరిపోదు. ఒక్క నిమిషము, ఈ రెండు కదా. సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఇది. ఓకేనా? పాయింట్ అర్థమైంది కదండి. అదే మనం ఏం ఫైండ్ అవుట్ చేయగలది అర్థమైంది కదా. ఓకే, సో డయాగ్రామ్లో ఉన్న టర్మ్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెనేషను. ఏబి అంటే ఏంటి? హైట్ ఆఫ్ ద పోల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 meters. బీసీ దట్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ద పోల్. ఇది మీరు జస్ట్ బేసిక్ ఇంగ్లీష్తో మీరు ఓన్గా రాయొచ్చండి. టెక్స్ట్ బుక్లో ఉన్నట్టే గైడ్లో ఉన్నట్టే, గైడ్లో అసలు నాకు తెలిసి అసలు ఇచ్చి ఉండరు. బట్ ఇన్ కేస్ ఇచ్చినా అందులో ఉన్నట్టే రాయాల్సిన అవసరం లేదు, మీకు వచ్చిన బేసిక్ ఇంగ్లీష్తో రాస్తే సరిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? బీసీ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ద పోల్. ఇంక ఏసీ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది రే. అది జస్ట్ మనం ఇమేజిన్ చేసి జస్ట్ ఒక రే ఎలా ఉంటుంది అన్నట్టుగా మనం వేసుకున్నాం కాబట్టి అది రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పీక్యూ ఈజ్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్. అదే మనకు కావాలి కాబట్టి, తెలియదు కాబట్టి ఎక్స్ మీటర్స్ అని అనుకున్నాను. నెక్స్ట్ క్యూఆర్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ దిస్ బిల్డింగ్. సో లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ద బిల్డింగ్ దట్ ఈక్వల్ టు 24 meters. ఇది ఇచ్చేసారు. ఓకే, నౌ ఫ్రమ్ ద ఫిగర్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ. ఎలా చెప్తున్నాము? ఇప్పుడు గ్రౌండ్కి ఇందాక చెప్పాను నేను. సో పోల్ ఇలా 90 degreesగానే ఉంటుంది, అలాగే బిల్డింగ్ కూడా కంపల్సరీగా 90 degrees తోటి ఉంటుంది. అంటే దట్ మీన్ ఈ రెండు ప్యారలల్ అని అంటాం ఇంకా చెప్పాలి అంటే. సో ఇక్కడ మనకి ప్యారలల్ కండిషన్ కూడా అవసరం లేదు, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అన్నది ఫస్ట్ పాయింట్. తర్వాత నేను ఇందాక చెప్పిన దాని ప్రకారం యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. సన్ రేస్ ఆర్ ప్యారలల్, ఈ పాయింట్ రాస్తే సరిపోతుంది, ఇంక ఎక్కువ అవసరం లేదు. సో రెండు ట్రయాంగిల్స్లో ఏదైనా రెండు యాంగిల్స్ ఈక్వల్ అని చూపించేస్తే మనము బై ఏఏ క్రైటీరియన్, ఇది రాయగండి కంపల్సరీగా, యాంగిల్ మాట ఏఏ అంటే. బై ఏఏ క్రైటీరియన్ ఈ రెండు సిమిలర్ అని చెప్పేయచ్చు. సో సిమిలర్ అని చెప్పేయడం అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. సో మీరు గమనిస్తే కనుక మనం చాలా ప్రాబ్లమ్స్లో ట్రయాంగిల్స్ని ఫస్ట్ సిమిలర్ అని చూపించాం అంతే, ఆ తర్వాత నుంచి చాలా ఈజీగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఎందుకు ట్రయాంగిల్స్ సిమిలర్ అని చూపించాల్సిన పని ఏంటి అంటే మనకి కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్, ఈ పాయింట్ తేవడం కోసం ట్రయాంగిల్ సిమిలర్ అని చూపించి ఆ తర్వాత ఈ పాయింట్ రాసుకుని దీని నుండి మనకి ఈక్వేషన్ వస్తుంది కాబట్టి ఈ ఈక్వేషన్ ఉపయోగించి మనం మ్యాథమెటికల్ కాల్కులేషన్స్ ఏమైనా ఉంటే చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో మీకు చాలా ప్రాబ్లమ్స్ గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. ఇది ఎలాగా? ఇది సిమిలర్ కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్. ఓకేనా? అంటే ఏంటి? ఏబి బై పిక్యూ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్. సో ఏసీ బై పిఆర్ అనేది మనకు అసలు అవసరం లేదు. ఓకేనా? జస్ట్ ఈ రెండింటిని కన్సిడర్ చేయండి. ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్. దట్ ఎంప్లాయిస్ ఏబి అంటే ఎంత అండి మనకి? లేదంటే కింద రాసుకోండి. ఏబి అంటే ఎంత? 4 బై పిక్యూ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు బీసీ 6 బై క్యూఆర్ 20. సో దట్ ఎంప్లాయిస్ 4 by x ఈజ్ ఈక్వల్ టు 6 టేబుల్ అయితే 4 times క్యాన్సిల్ కదా, 1/4 క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 4 into 4 16 ఈక్వల్ టు 1 into x. Therefore x ఈజ్ ఈక్వల్ టు 16 meters. దట్ మీన్స్ హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ ఈక్వల్ టు 16 meters. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి అంటే నాట్ ఓన్లీ బోర్డ్ ఎగ్జామ్స్కే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన మ్యాథ్స్ ట్రిక్స్, షార్ట్ కట్స్, సింప్లిఫికేషన్స్ కూడా మన ఇన్స్టాగ్రామ్లో ఉంటాయండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను.
ఒకసారి చెక్ చేయండి. నచ్చితే ఫాలో అవ్వండి. ఓకేనా?